మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 1-800-111-235 కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. చూడు శేఖరం, అవసరం అంటే నీకు 10 లక్షలు ఇచ్చాను. ఊరకనే ఇచ్చావేంటన్నా? ఇంటి మీద కదా ఇచ్చింది కదా, మరి ఈ ఇల్లు నాకే అమ్మాలి, నా హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. అంతేగాని ఎవడో వచ్చాడని వాడికి ఇచ్చేస్తే ఎలా చెప్పు? ఇది న్యాయమా? నా ఇల్లు నేను అమ్ముకోవడంలో తప్పేంటన్నా? అయినా ప్రతి నెల నేను వడ్డీ కడుతున్నాను కదా. ఆ డబ్బులు రాగానే నీ 10 లక్షలు నీకు ఇచ్చేస్తా. నువ్వు నాకు 10 లక్షలు తిరిగి ఇవ్వాల్సిన పని లేదు. నేనే నీకు 10 లక్షలు ఇస్తాను. ఆ ఇల్లు నాకు ఇచ్చేయి. అదేంటి నాగరాజన్న, ఆ ఇల్లు ఇప్పుడు 2 కోట్లు. అబ్బా, 2 కోట్లో 10 కోట్లో ముందు డబ్బు ఇచ్చింది నేనే కదా. అలాంటప్పుడు నన్ను మర్చిపోతా ఎలాగా? ముందు అవసరం తెచ్చుకొని తర్వాత కాలుతో తన్నేస్తా ఎలాగ చెప్పు? అందుకని ఆ ఇల్లు నాకే అప్పు చెప్పు. ఒరే నర్సింగ్, నేనేమన్నా ఉత్తపుణ్యానికి 10 లక్షలు ఇస్తానన్నానా? అబ్బాయి లేదన్నా. నా దాంట్లో ఏమైనా తప్పుందా? నువ్వు నాకు 10 లక్షలు ఇచ్చింది కేవలం వడ్డీకే అన్నా. ఇప్పుడు బెదిరించడం చాలా అన్యాయంగా ఉందన్నా. అరే అరే శేఖరం, నేనేమైనా నిన్ను బెదిరించానా? ఒరే జగ్గు, సాంబా, నేనేమైనా నిన్ను బెదిరిస్తున్నానా? చాలా సామరస్యంగా అడుగుతున్నావన్నా. నేను చచ్చినా ఇవ్వను. అవునా శేఖరం?
ఇవ్వవా? అయితే ఇది ఇవ్వు. నువ్వు చావడమే బెటర్. శేఖరం ఇలా చావడం నాకు చాలా బాధగా ఉందిరా. వీడి తొందరగా లాక్కెళ్ళండి. ఏంటో మంచితనానికి కాలం లేదు. నువ్వేంట్రా కత్తి తుడుచుకోపో. మళ్ళీ ఎవరు నరకలో తెలియట్లేదు. హాయ్ నాగరాజా, దిస్ ఈజ్ కల్వర్ రాజా. ఎవరో నువ్వు అనండి పేరు పెట్టి పిలుస్తున్నావు. నేను ఎవరు అనేది అప్రస్తుతం. మీరు ఉప్పల్లో కబ్జా చేసిన ల్యాండ్ని వదిలేయండి అని చెప్పడానికి వచ్చాను. అది ప్రస్తుతం. భలే నవ్వించాడ్రా ముసలోడు. సంక్రాంతి వస్తుంది కదా, మామూలు కోసం వచ్చాడ్రా పిట్టల ద్వారా. ఏదో ఇచ్చి పంపించండి. నేను పెట్టెల ద్వారా అని కామెడీగా తీసి పాడేయకండి. మిమ్మల్ని అందరినీ నేను తలుచుకున్నానంటే పెట్టెల రాలిపోతారు. మరి చేతిలో తుపాకీది కల్వర్ రాజా. తుపాకీ లేకుండానే కాల్చేస్తాడేమన్నా ఈ తుపాకీ రాముడు. ఇప్పుడే ఒక మర్డర్ జరిగింది. ఈ విషాద ఫ్రస్ట్రేషన్ లో ఓ కామెడీ చేయి కల్వర్ రాజా. ఉప్పల్లో నువ్వు కబ్జా చేసిన ఆ ఆనంద్ రెడ్డి స్థలం ఖరీదు 50 కోట్లు నా వద్దకొచ్చి కషోగాలు చెప్పాడు. నా మనసు వెంటనే కరిగిపోయింది. సరే కదా అని 20 లక్షల డీలు కుదుర్చుకున్నా. ఆల్రెడీ 10 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు. అయితే ఆ స్థలం తిరిగి ఇవ్వమని చెప్పి బెదిరించడానికి వచ్చావు నాన్న? బెదిరించడానికి రాలేదు, బతిమాలడానికి రాలేదు. సామరస్యంగా చెప్పడానికి వచ్చా. మర్యాదగా ఓకే అన్నామనుకో ఓకే, లేదనుకో నీ తూము పగిలిపోద్ది. మరి రే ముసలాడా, ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను తలుచుకుంటే ఏమవుతుందో మాకే తెలీదు. చూసారా, మీరందరూ తలుచుకుంటే ఏం జరుగుద్దో మీకే క్లారిటీ లేదు. అదే నేను ఒక్కనే తలుచుకుని ఒక్క విజిలేసాను అనుకో, మీ అందరి తుమ్ములు పగిలిపోతాయి. ఏది నాన్న విజిలే అన్నా? ఎవర్రా వీడు? రేయ్, ఈడేరా మా తమ్ముడు. వీడు నీ తమ్ముడా? నీ ఏజ్ ఏంటి, వాడేజ్ ఏంటి? మేమన్నా చెవులో పువ్వు పెట్టుకున్నావా? పుచ్చలు పగిలిపోతా, జాగ్రత్త. రేయ్ తమ్ముడు, వాళ్ళకేదో తూములు పగలగొట్టాలంట, ఒకసారి పగలగొట్టు. ఇద్దరు వేసేయండి రా. ఎవడ్రా వీడు? వీడు నీకేమవుతాడ్రా? ఎవరికి చెప్పకుండా ఉంటావా? చెప్పను, ఎవరికి చెప్పను. నీ ఒక్కడికే చెప్తాను. చెప్పు చెప్పు చెప్పు.
ఈజ్ మై బ్రదర్. అబ్బా మళ్ళీ కొంప ముచ్చేసావు కదరా. మల్లెల మంచం సిద్ధం చేస్తాగా సిద్ధం చేస్తాగా సిద్ధం చేస్తాగా అప్పుడు పాడే దునియాన్ని దున్నేసే పొగరున్న కుర్రాడే దునియాన్ని దున్నేసే పొగరున్న కుర్రాడే దమ్మే చూపిస్తాడే దుమ్మే దులిపేస్తాడే రైసుగురం స్పీడ్ ఉన్నదే సై అంటే హాట్స్ పవర్ అదరుతున్నదే తట్టుదిలిన పోటుగాడివిలే సైలెంట్ గా బయటకొచ్చి వెట్టు వేస్తాడే సిటాకుక చిలక నువ్వెలే నీ వంపుల్లో కిరుకు రసం సరుకు ఉన్నదే తనాని నడుమంపే సనాయినే మోగించే సనాని నడువంపే సనాయినే మోగించే సున్నా ఉండల సున్ని ఉండల సొగసులు నీవే కుమ్మేసి బాబాయ్ దునియానే దున్నేసే పొగరున్న కుర్రాడే దునియానే దున్నేసే పొగరున్న కుర్రాడే దమ్మే చూపిస్తాడే దుమ్మే దులిపేస్తాడే పపా పా 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 పపర పపర పా ఏ జున్న ముక్కల జింక పిల్లవల్లే నీ గురు చూస్తే బాణం ఎప్పుడు దారి తప్పదలే ఏ జున్న ముక్కల జింక పిల్లవల్లే నీ గురు చూస్తే బాణం ఎప్పుడు దారి తప్పదలే ఏ ఏ తిమ్మిరికే దగ్గరగేలా నీ సందిట్లో చేరి మరీ ఎత్తుకుపోతాలే టార్గెటే నీదంట టోల్గేటే నీదంట టార్గెటే నీదంట టోల్గేటే నీదంట రన్వే పైన రెడీ చూద్దామా కొట్ర డాన్స్ దునియానే దున్నేసే దునియానే దున్నేసే దునియానే దున్నేసే పొగరున్న కుర్రాడే దమ్మే చూపిస్తాడే దుమ్మే దులిపేస్తాడే డే 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 చిల్ బ్రో చిల్ బ్రో చిల్ బ్రో ఏ బ్రో ఎవడో ఉన్నాడు అక్కడ. లోపల నువ్వు నేను తప్ప ఇంకెవరుంటారు బ్రో? అంటే ఆ నాగరాజు గారు మనుషులు ఎవడో పంపించి ఉంటాడు బ్రో. ఎందుకు? మనల్ని లేపేయడానికి స్కెచ్ చేసి ఉంటాడా? మనల్ని చంపే ధైర్యం ఎవడుకుంది బ్రో? ఆయన ఆగు చూసొస్తా. చూసిరా ఆయన లోపల ఒక్కడేగా ఉన్నది. అక్కడే కనిపించాడు. నీకు ఒకడే కనిపించాడు. నాకు ఒక్కడే కనిపించాడు. నాకు ఒకడే కనిపించాడు. కాబట్టి మన ఇద్దరం కలిసి ఓ గుణపం తీసుకుని అయిపోతాడు. ఇక్కడ ఇద్దరున్నారు బ్రో. ఇద్దరుంటే మనకేంది బ్రో? వేసేద్దాం. అరే ఆడు పారిపోతున్నాడు. వదలకరా వదలకరాండి.
మన నీడలే బ్రో. మన నీడ సూపర్. మందుకుపోయిందా రే బ్రో? నీకేం భయం లేదురా, నేనున్నాను రా బ్రో, నేనున్నాను రా. బ్రో బ్రో పర్సంటేజ్ అంటే ఇస్తాం కానీ మరి అంత పర్సంటేజా? మేము బతకాలి కదా సార్. బతకండి, నేను చెప్పింది అదే కదా. మీరు బతకండి, నన్ను బతికించండి. అందుకే మీ ఫార్మాస్యూటికల్లో 50% ఒరిజినల్ ఫార్ములా మెడికల్ వాడండి. రిమైనింగ్ 50% జస్ట్ కల్తీ వాడండి. దానివల్ల ఎవరి ప్రాణం పోదు. కల్తీనా? ఇది మోసం, ప్రజలు చేస్తారు. లేదంటే మనం చేస్తాం. అవును సోదరా, వాళ్ళకి అన్ని మంచి మెడిసిన్స్ ఇస్తే మరలా మన దగ్గరికి ఎందుకు వస్తారు? వాళ్ళ డిసీజ్ వెంటనే తగ్గిపోతుంది. రోగం తగ్గినట్టు ఉండాలి. వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. అక్కడ ఉండే డాక్టర్లు మన ముందరే రాస్తారు. మన ప్రొడక్టివిటీని పెంచుకోవాలి. ఈలోగా మనపై క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఎవరు దారి వాళ్ళు చూసుకుందాం. మీ దారి మీది, నా దారి నాది. నేను మీతో చేతులు కలపను, నిన్ను ఏకీభవించను. గుడ్ బై. బై. గుడ్ బై. ఏంటి మై డియర్ పార్ట్నర్స్, నేను ఏమైనా తప్పు చేశానా? చెప్పండి సార్. బతకండి అన్నాను, లేదు అన్నాడు. కలవను గుడ్ బై అన్నాడు. గుడ్ బై చెప్పేసేవాడికి. నేను చేసింది తప్ప అనుకుంటే నాకు గుడ్ బై చెప్పండి. అయ్యో, మేము గుడ్ బై చెప్పడం ఏంటి సార్? లేకపోతే నన్ను చెప్పమంటారా గుడ్ బై? వద్దు సార్, మీరు మాకు చెప్పొద్దు, మీరు చెప్పినట్టు వింటాం సార్. ఎవరో బతకడం కాదు సార్, మనం బతకడం ముఖ్యం. వెరీ గుడ్. సరే, వస్తాం సార్. గుడ్ లక్. చూసినాడు వీడుగాడు డాన్ డాన్. Choosy gone, your mama choosy gone, your mama kinda choosy, come on Dana 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 dance. And what I got said, I want a baby, I want to dance, oh baby long down, yeah baby down down, it like a dancer. I want to dance, dance, oh hey. Tu travailles, tu taffes, je te dis les tu. Oh hey. L'argent et les dépenses, c'est crédit, créant. Oh hey. Texte de l'huissier, qui assis dans la mer. Down, down. Les gosses, toujours et tu divorces. Il dit proche, je te dis deuil, car les problèmes ne viennent pas seuls. Il dit crise, il dit monde, il dit famille, il dit tiers-monde. Oh yeah, oh yeah, c'est, oh yeah, oh yeah, c'est, oh yeah, oh yeah, c'est. Come on, down, 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 down. ఓ అన్నయ్య ఫోను. అన్నయ్య చెప్పన్నయ్య. తమ్ముడు నీలోకేనా? అన్నయ్య ఒక్కడ మాత్రం దారిలోకి రాలేదు అన్నయ్య. వాడిని లేపేసా. ఆటోమేటిక్గా మిగతా ముగ్గురు దారిలో వేస్తారు. మొక్కై వంగనిది మానై వంగునా అన్నారు కదా. మనకు కావాల్సింది వంచడం కాదు తమ్ముడు, మనకు కావాల్సింది తుంచడం. అడ్డొస్తే అడ్డంగా నరికేయాలి. అన్నయ్య
మన పేరు చెప్తే భయంతోనే చస్తారన్నయ్య. చెప్పు నాగరాజ్. ఒక ముసలోడు వాడి మనోడు మన డెన్నుకొచ్చి అందరు పుంగిలు పగలు కొట్టాడన్నా. ఎవడ్రా వాడు? వాడి పేరు శ్రీహంష్ అన్నా. సరే నేను చూసుకుంటాలేరా, ఫోన్ పెట్టే. డాక్టర్ డాక్టర్ ఏమైంది ఏమైంది? మా బ్రోక్ ఏమైంది? స్ట్రెచర్ తీసుకొనండి. నాకేం కాదురా, నాకేం కాదురా, నీకు భయపడతా, నాకేం కాదు. మా బ్రో ఏం కాదు ఏం కాదు, ఆగండి, తొందరగా డాక్టర్ తీసుకెళ్ళండి. వచ్చేస్తారు. బ్రో బ్రో నీకేం కాదు బ్రో. మీరేం చేస్తారు? సార్ పేషెంట్, సార్ పేషెంట్. నేను కాదమ్మా, డాక్టర్ సాంప్రదాయ చూసుకుంటాను. నేను ఈ కేసు చూసుకోవాలి. అర్థమైందా? ఏం కాదండి, నేను చెప్తున్నా కదా, ఏం కాదు. భయపడకురా, నాకేం భయం లేదు, నువ్వేం భయపడకు. నాకేం భయం లేదురా, నువ్వు భయపడకు, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు. ఏమైందమ్మా? ఆగండి బాబు, డాక్టర్ సాంప్రదాయ వస్తుంది. ఎవరమ్మా ఈ సాంప్రదాయ? అదిగో మేడం వస్తున్నారు. ఏమైంది డాక్టర్? రాత్రి ఏమైంది? మిమ్మల్ని మా నాన్న కాస్ట్రో, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ డ్యామేజ్ అయింది, చిన్న మీద చిట్లింది, వామిటింగ్స్, పేగులు బయటకు వచ్చాయి. తాతగారు ఏమైంది? కడుపు నొప్పి, రాత్రి అంతా మోషన్స్. నర్స్ లోపల తీసుకున్నాను. సరే మేడం. మీరు ఇక్కడే ఆగండి. ఏమైంది డాక్టర్? నథింగ్ టు వరీ. రాత్రి ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయింది. సెలైన్ ఎక్కిస్తే సరిపోతుంది. మెడిసిన్స్ రాసిచ్చాను, తీసుకునండి. ఓకే. బాబు కళ్ళు తెరు. 4 చాపు. డాక్టర్ సాంప్రదాయ వచ్చిందా చూపించండి. ఓకే సార్. సార్ కొంచెం పక్క జరగండి సార్. వీరిని వదిలి పక్కకి జరగడమా? వీడు డేంజర్ అమ్మా. వామ్మో, నువ్వు చావాలనుకుంటున్నా, మమ్మల్ని చంపాలనుకుంటున్నావా? వీడు కరడు కట్టిన తీవ్రవాది. ఏంటి పేషెంట్కి మెలకు వచ్చిందా? మెలకు వచ్చింది సాంప్రదాయ. ఎవడైనా దగ్గరికి వచ్చారో మీ డాక్టర్ అమ్మ పీక తెగిపోద్ది. కాల్చి చూడరా, ఎవరు చేస్తారో చూస్తాను. పక్కకి తప్పుకోకపోతే మీ డాక్టర్ అమ్మ పీక తెగుద్ది. డాక్టర్ అమ్మని చంపేస్తున్నా. రే నువ్వు చేస్తున్న పనేంటి? ఆ డాక్టర్ వదిలిపెట్టు. రేయ్, ఇక్కడ ఇంతమందికి లేని బాధ నీకెందుకురా? తప్పుకో, లేదంటే దీన్ని చంపేస్తా. ముందు డాక్టర్ వదిలిపెట్టు. రేయ్, నాకు టైం లేదు. ఎక్కువ మాట్లాడితే చస్తావు. చూడనయ్యా, నా చావు నీ చేతిలో రాసి పెట్టుంటే
దాన్ని ఎవ్వడు ఆపలేడు. సో డాక్టర్ నొల్లే వదలండ్రా. ఈ డాక్టర్ అమ్మ చావు కూడా నా చేతిలోనే రాసి పెట్టింది. చూడు కాక, ఇంతసేపు నీతో సామరస్యంగా మాట్లాడా. మా యూత్లో చిన్న వీక్నెస్ ఉంది, దాన్ని నువ్వు టచ్ చేసావు. మమ్మల్ని చంపుతా అన్న మేము ఊరుకుంటామేమో, కానీ అదే తన లవ్వర్ని చంపాలనుకుంటే హలో డాక్టర్ మేడం, ఇంత హెల్ప్ చేస్తే థ్యాంక్స్ కూడా చెప్పలేదు కదా. సరే కానీ ఇందాకేమన్నావు? ఏమన్నా? అది కాదు, నా గురించి నువ్వేమో అన్నావు. ఓహో, మీ గురించా? నా లవర్ అన్నా. ఒళ్ళెలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉందా? మీరు డాక్టర్ కదా, మీరే చూసి చెప్పండి. నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర పనికిరాదు. ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు. ఇదిగో మళ్ళీ టెర్రరిస్ట్ వచ్చాడు. చూసారా మేడం, ఇది లవ్ అంటే. ఐ లవ్ యూ. అయినా తొక్కుల లాజిక్లు నా దగ్గర పనికిరావు. అయినా నాకు నీతో లవ్ ఏంటి? నెవర్, జరగదు. అయినా జరగని వాటి మీద హోప్స్ పెట్టుకొని నువ్వు పిచ్చివాళ్ళ మారకు ఒక డాక్టర్గా. ఇదేనా సార్? అండ్ ఇందాక నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్స్. హలో హలో డాక్టర్ మేడం, ఎప్పటికైనా మీరే నా వైఫ్. మీ నోట్తో ఐ లవ్ యూ చెప్పిస్తా. ఆల్వేస్ హార్ట్ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ. ఎవడ్రా ఇక్కడ శ్రీహాన్స్? ఎందుకు కొడుతున్నావురా? శ్రీహంష్ గాడు కాదురా, శ్రీహాన్స్ గారు అని పిలవండి. నేనే రా శ్రీహాన్స్. నిన్ను ఆదిశేషన్ రమ్మన్నాడు రా. ఆదిశేషన్ రమ్మన్నాడా? పద 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 పద. ఎక్కండి. తొందరగా. చూడు ఎస్ఐ, మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్ని ఎంతో గౌరవిస్తాను, కానీ మీరే నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. వాడంటే బతుకుదెరి కోసం, ఏదో 4 రాళ్ళు సంపాదించుకోవడం కోసం నా మీద సెటైర్లు వేస్తున్నాడు. నీకేమైంది? సర్కార్ జీతం వస్తుంది కదా, అది చాలకపోతే నన్ను అడిగితే నేను ఇవ్వనా? అలా అని చెప్పి నీకేం తక్కువ చెయ్యా. ఈ ఆదిశేషు మాట అంటే మాటే. నన్ను నమ్ముకుంటే గొడుగులాగుంటా, కాదంటే బుసలు కక్కుతా. అర్థం చేసుకో. ఆ డేటా మొత్తం నాకు పంపించేసేయి. హ్యాపీగా బ్రతికిపో. నేను నా బ్రతుకు తెరువు కోసం కాదు నీపై ఆ డేటా సంపాదించింది. నీ బ్రతుకేంటో జనాలకి తెలియజేయడానికి. బ్రతుకు తెరువు కోసమే ఈ పని చేస్తాననుకోవడం నీ అవివేకం. మానవాళికి దిశా నిర్దేశం చేసేది ఒక జర్నలిస్ట్. యువతరానికి ఏది మంచో ఏది చెడో తెలియచేయడానికే ఒక జర్నలిస్ట్. ప్రభుత్వం ఏమంటుందో ప్రతిపక్షం ఏమనుకుంటుందో తెలియచేయడానికి ఒక జర్నలిస్ట్. జనాలపై బ్రతికే నీలాంటోడికేం తెలుసు జర్నలిజం అంటే? జర్నలిస్ట్ అంటే కలం పట్టిన సైనికుడు. జర్నలిస్ట్ అంటే అక్షరాల్ని తూటాలుగా చేసుకుని అవినీతి లుసుకుల్ని బయటికి లాగే వేటగాడు. పొలంలో విత్తనాలు మొలకెత్తించడానికి రైతు తన శ్రమని ఎలా దారపోస్తాడో, ఒక వార్తలు సేకరించడానికి ఒక జర్నలిస్ట్ తన సర్వశక్తుల్ని ఉపయోగిస్తాడు. అతనిది బ్రతుకు పోరాటం, ఇతనిది మంచిని బ్రతికించాలని ఆరాటం. కాపు కొట్టండిరా, అందరు చప్పట్లు కొట్టండి. మన జర్నలిస్ట్ పెద్ద లెసన్ ఇస్తున్నాడు. ఎంకరేజ్ చేయడం సంస్కారం అని మన పెద్దన్న చెప్తుండేవాడు. చూడేసాయి, ఇది నీ పిస్టలే. నువ్వు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని నాకు బాగా తెలుసు. ఈ పిస్టల్ ట్రిగ్గర్ నేను నొక్కిన వాడు చేస్తాడు, నువ్వు నొక్కిన వాడు చేస్తాడు. నేను నొక్కిన వీడి అకౌంట్ నీ అకౌంట్లోనే పడుతుంది. సో నన్ను నొక్కమంటారా, మీరు నొక్కుతారా? మీరు నొక్కితే వీడు ఒక్కడే చేస్తాడు, నేను నొక్కితే మీరు ఇద్దరు చేస్తారు. చెప్పండి చెప్పండి, టైం లేదు. నువ్వు భయపడితే భయపడిపోవడానికి
నేను నీ దగ్గర పనిచేసే తుత్తురు కాదురా, సర్వెంట్, గవర్నమెంట్ సర్వెంట్, ప్రజాసేవకుణ్ణి, పోలీస్. ప్రపంచమంతా నిద్రలో ఉంటే తను మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాపలా కాస్తూ అవసరమైతే తన ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం త్యాగానికి వెరవని వ్యక్తేరా పోలీస్. రేయ్, నువ్వు నన్ను డబ్బిచ్చుకోలేవురా. నీలాంటి దుర్మార్గులు గుండెలో దింపడానికే రానే నా బుల్లెట్ వాడతాను. అసలు విషయం తెలుసా? నా బుల్లెట్ గురి తప్పదురా. దట్ ఈస్ పోలీస్ బుల్లెట్. యు నో వన్ థింగ్, సింహం చావనైనా చస్తుంది గాని నీలాంటి వాళ్ళు పెట్టే గడ్డి తినదురా. బతకండ్రా అంటే సస్తానంటారేంట్రా? అయితే చావరా అన్నా. అన్నా అరే అరే అరే, ఎవడ్రా వీడు? అన్నా నీ ఫ్యాన్ అన్నా. వీడేనా నాగరాజు బ్యాచ్ కొట్టింది? రేయ్, నీ నాటకాలు నా దగ్గర వద్దు. నా పేరు చెప్పినా కూడా నాగరాజుని కొట్టావంట. అన్న వాడు అలా చెప్పాడా నీకు? వాడు అలా మాట్లాడాడనే వాడు 4 పీకే. అంతెందుకన్నా, మీ ఓన్ కూడా 2 పీకే. మీ పేరు చెప్పగానే అన్ని మూసుకుని కారులో కూర్చున్నా. ఎర్రగడ్డం. అవును, కరెక్ట్ అన్నా. మీ పేరు చెప్పగానే వచ్చి కారులో కూర్చున్నాడు. అన్నా, పెద్దన్న వీళ్ళిద్దరిని చెప్పి వీడియో కాల్ చెప్పాడన్నా. అన్నా, మిస్ఫైర్ అయిందన్నా. తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, బతికే ఛాన్స్ ఉంది. అన్నా, పెద్దన్నా, ఫోన్ అన్నా, లిఫ్ట్ చేయండి అన్నా, వీడియో కాల్ అన్నా. అన్నా, నేను శ్రీయాంష్ అన్నా, అన్నకు పెద్ద ఫ్యాన్ అన్నా. అన్నకు మీరు అన్న కాబట్టి నాకు మీరు పెద్దన్నా, అంటే ఈక్వల్ టు దేవుడు అన్నా. అక్కడ మా తమ్ముడు లేడా? వాడికి ఇచ్చేసేయ్. అన్నా, నేను ఇక్కడే ఉన్నానన్నా. ఒరేయ్, ఆ ఎస్ఐ నువ్వు జర్నలిస్ట్ను వేసేసావా? అన్నా, మీకు ఇప్పుడు కావాల్సింది జర్నలిస్టు ఎస్ఐ చావడం కాదు, 100 మందిని చంపగలవు. మనకు కావాల్సింది వాళ్ళ దగ్గర ఉన్న డేటా. వాళ్ళు చేస్తే డేటా ఎవరిస్తారన్నా? అన్న నాకు ఛాన్స్ ఇవ్వన్నా. పెద్దనా, నువ్వన్నా అన్నకు చెప్పన్నా. నాకు ఛాన్స్ ఇవ్వనన్నా, నేను డేటా తీసుకొచ్చి మీకు ఇస్తా. ఓకే ఓకే ఓకే. ఒరే తమ్ముడు, ఆ పోరుడు చాలా హుషారుగా ఉన్నాడు. ఓ ఛాన్స్ ఇచ్చు. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దురా. మన నాన్న చిన్నప్పుడు చెప్పేవాడురా, ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు అని. ఓకే రైట్? అన్నా, పెళ్ళైంది కదన్నా, 2 పిల్లలు ఉన్నట్టు కూడా తెలిసింది. మీ పిల్లల్ని కాన్వెంట్ చదువులు చదివించాలంటే ఎక్కువ ఫీజులు కట్టాలి, సొంత ఇల్లు కూడా కట్టించుకోవాలి. మరిలా న్యాయం వెళ్తుంటే భార్య బిడ్డలు ఎప్పుడు సుఖపడతారన్నా? చెప్పన్నా. జర్నలిస్ట్ అన్నా, పెళ్ళైందా? లేదు. ఎందుకు అవ్వలేదు? చెల్లికి పెళ్లి చేసి కానీ నేను చేసుకుని కూర్చున్నావు, నాకు తెలుసన్నా. ఎస్ఐ అన్నా, నీకు ఇల్లు. జర్నలిస్ట్ అన్నా, మీ చెల్లి పెళ్ళి, ఈ 2 జరుగుతాయి. నా మాట వినండి అన్నా. జాగ్రత్తగా నా ముఖం, నా కళ్ళు చూసి మీరు నన్ను నమ్మొచ్చు అన్నా. వీళ్ళు ఒప్పేసుకున్నారన్నా. రేపట్లోగా వీళ్ళ దగ్గర ఉన్న డేటా తీసుకొచ్చి మీకు ఇస్తాను. మీరు నా మాట వింటారు కదన్నా? ముందు చెప్పు, వింటానా లేదో తర్వాత చెప్తా. ఏం లేదన్నా, జర్నలిస్ట్ అన్న చెల్లి పెళ్లికి ఒక 20 లక్షలు ఖర్చు అవుతుంది. కొంచెం చూసుకోవాలి మరి నువ్వు. ఎస్ఐ గారు ఇల్లు కట్టుకోవాలి. అన్నా, ఓ 40-50 లక్షలు సరిపోతాయా? మిగతా నువ్వు చూసుకోవాలి మరి. మీరేం కంగారు పడకండి, అన్న అడ్జస్ట్ చేస్తాడు. జర్నలిస్ట్ అన్నా, మీ చెల్లి పెళ్లి కార్డు మీద ఆదిశేషులు, ఆది విష్ణువులు, అన్నల ఆశీర్వాదంతో అని రాయాలి. ఇదిగో ఎస్ఐ అన్నా, నువ్వు ఇల్లు కట్టుకున్నాక ఆదిశేషులు, ఆది విష్ణువులు నిలయమని రాయాలి. ఓకేనన్నా? రేయ్, ఎందుకో నిన్ను చూస్తే నమ్మాలనిపిస్తుందిరా. మంచి హుషారుగా ఉన్నావు. సర్లే, నా సంగతి తెలుసుగా. ఆదిశేషులన్న నమ్ముకుంటే పడగెత్తి గొడుగులా కాపాడుతాడు, ఎదురు తిరిగితే బుసలు కొట్టే నాగులా విషం కక్కుతాడు. అన్నా,
శ్రేయాంష్. ఎక్స్క్యూజ్ మీ మేడం. yes come in. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? హార్ట్ ప్రాబ్లం మేడం. తాతగారికా? నాకే. మీ హార్ట్ చాలా వీక్ అనుకుంటాను. అవును మేడం, సడన్ గా వీక్ అయిపోయింది. అయితే వెళ్ళి కార్డియాలజిస్ట్ ని కలవండి. వద్దు మేడం, నా హార్ట్కి మీరే ట్రీట్మెంట్ ఇవ్వగలరు. ఒక్క వారం రోజులు ఇక్కడ ఉండిపోమంటారా? అంటే నన్ను ఇక్కడ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నావా? అయ్యో అలా ఏం లేదు మేడం. మరి కాకపోతే ఏంటి? నేను కార్డియాలజిస్ట్ ని కాదు. ఈ హాస్పిటల్లో నీకు ట్రీట్మెంట్ చేస్తే నాకున్న ఉద్యోగం కూడా ఊడిపోతుంది. పోతే పోనీ ఏదో ఉద్యోగం. ఆ ఉద్యోగం నేను ఇస్తా. అదే నా భారీ పోస్ట్. అంత భారీ పోస్ట్ నాకు అక్కర్లేదు, కానీ వెళ్ళి వేరే వాళ్ళని వెతుక్కోండి. ఒక్కసారి మీ సెటస్కోప్ నా గుండె మీద పెట్టండి ప్లీజ్ మేడం, ప్లీజ్ పెట్టండి మేడం. బా, నీ రోగాన్ని నేను కుదర్చలేను. కుదర్చగలరు, మీరే కుదర్చగలరు. వినండి వినండి, అందరి గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటే నా గుండె లవ్ యూ అని కొట్టుకుంటుంది. ఏం మిస్టర్, సీరియస్ గా చెప్తున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. సారీ మేడం, 500 రూపీస్ ఫీజు కట్టా, ఇక్కడ నుంచి వెళ్ళను. నర్స్, ఇతని 500 ఇతనికి రిటర్న్ చేసేయండి. సారీ మేడం, మేవేదైనా ఇస్తే రిటర్న్ తీసుకోవడం మా ఇంట వంట లేదు. అది డబ్బైనా హార్ట్ అయినా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావయ్యా? బయట నాకు పేషెంట్స్ ఉన్నారు. అయితే రేపు ఒంటరిగా నక్లెస్ రోడ్ దగ్గర రండి, అక్కడ కలుద్దాం. కావాల్సినంతసేపు ప్రేమించుకుందాం, అప్పుడు నా గుండెలో భారం తగ్గుతుంది. నా గుండెలో భారం పెరుగుతోంది. చూసారా, మీ గుండెలో భారం పెరుగుతుంది అంటున్నారు, కానీ ప్రేమించను అనట్లేదు. ఎందుకంటే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునేది నేను మాత్రమే. ఒక్కసారి వచ్చి చూడండి. రేపు నక్లెస్ రోడ్కి రా. నేను రాను. మీరు వస్తున్నారు. నేను రాను. మీరు వస్తున్నారు. నేను రాను. మీరు వస్తున్నారు. నేను రాను. నువ్వు వస్తున్నావు. నేను రాను. అది మా బ్రోకి, ఇది నాకు. ఎరా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు ఫోన్ చేసావు బ్రో. ఒకసారి నీ ఫోన్ చూసుకో, ఎన్ని మిస్డ్ కాల్స్ ఉంటాయో. ఏమో వినబడలే. సరే కూర్చో. ఏమైనా తిన్నావా? ఆకలేదు బ్రో. సర్లే కానీ మందేద్దాం. వద్దు బ్రో, తాగాలని లేదు. పోనీ పడుకుంటావా? నిద్ర కూడా రావట్లేదు బ్రో. నాకిప్పుడు అర్థమైందిరా. కడుపుకు ఆకలి లేదు, మందు తాగాని లేదు, కంటికి నిద్ర పట్టలేదు, ఆఖరికి నా ఫోన్ వచ్చి వినపట్టలేదు. ఇది అదేరా. ఇది అదేనా? అదంటే నా బ్రో లవ్ లో పడ్డాడు. ఏంటండి అదంతా సిగ్గే? ఇంతకీ ఎవర్రా అమ్మాయి? అదే బ్రో, మొన్న నీకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిందే డాక్టర్ సాంప్రదాయ, ఆ అమ్మాయే. అబ్బా, సాంప్రదాయ చాలా సాంప్రదాయాన్ని పిల్లరా. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా. ఆడదిక్కులేని మన ఇంటికి సాంప్రదాయ అడుగుపెట్టిందంటే రే నీ దశ తిరిగిపోతురా. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు మాత్రం ఆమెనే ప్రేమించు, ఆమెనే పెళ్లి చేసుకోవాలరా. నా ఫుల్ సపోర్ట్ నీకే. నాకు తెలుసు బ్రో, నీ ఫుల్ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని. కానీ కానీ ఏంట్రా? ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా. రేయ్, ఇంతకీ ఆమెతో మాట్లాడావా? మాట్లాడాను, నక్లెస్ రోడ్ కూడా రమ్మన్నాను. ఏముంది? రానుంది. మరి అదే నువ్వు పిలిచినంటే ఎగేసుకుని రావడానికి నీలాగా అల్లపిల్ల కాదురా. డాక్టర్ అమ్మంటే చాలా సాంప్రదాయాన్ని కుటుంబం నుంచి వచ్చిందిరా, అందులోనూ ఆడపిల్ల. అంత మాట అన్నా కూడా నిన్ను ఇష్టపడింది అయితే చెప్పు తీసి కొట్టేది. నేను రాను అంది అంటే తప్పకుండా వస్తుందని అర్థం. అంటే ఆ అమ్మాయికి నీ మీద ఎంతో కొంత అభిమానం ఉందిరా. అంటే ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అంతేనంటావా? అంతే. డోంట్ వరీ. ఆల్ ది బెస్ట్. గో హెడ్. Cheers. Take it. Thank you.
ఓకే. అన్నయ్య. తమ్ముడు, ఆ హార్డ్ డిస్క్ తీసుకున్నావా? లేదన్నయ్య, శ్రీహాన్స్ కప్ప చెప్పాం కదా, వాడు తెచ్చిస్తా అన్నాడు. నిన్న అనగా కదా చెప్పింది, ఇలాంటివి స్పాట్లోనే తీసుకోవాలి. అస్సలు టైం ఇవ్వకూడదు. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. అలాగే అన్నయ్య, నేను ఫోన్ చేసి తెప్పించుకుంటా. సరే గాని సౌదీ నుంచి ఒకడు వస్తున్నాడు. రేపు మధ్యాహ్నం ఫ్లైట్లో దిగుతున్నాడు. హైదరాబాదులో ఎల్లుండి వాడు మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు. వాడి ఫోటో సెండ్ చేస్తాను. అర్థమైంది కదా? ఎల్లుండి వాడు అన్నా, వాడు ఫ్లైట్ ఎక్కకూడదు, వాడెక్కాలి, అంతేగా? దట్ ఈస్ ఆది విష్ణు తమ్ముడు. ఓకే, రైట్ అన్నా. బేబీ లవ్లీ. Boss, your Indian girlfriend is waiting. హలో. ఎరా ఎక్కడా? అన్న చిన్న పని మీద బయటకు వచ్చానా. రేయ్, నీకేం చెప్పాను రా? హార్డ్ డిస్క్ తీసుకున్నావా? అబ్బా సారీ అన్న, ఓ 1 అవర్లో నీ ముందుంటా. 1 అవర్ కాదు, నీకు 2 అవర్స్ టైం ఇస్తా. టైంకి రాలేదో ఆ నెక్స్ట్ అవర్ నువ్వు ఉండవు, జాగ్రత్త. టెన్షన్ తీసుకోకన్నా, వస్తున్నాను చెప్పే కదా. హలో ఎస్ఐ గారు, వస్తున్నా. హార్డ్ డిస్క్ తీసుకురండి. ఇదిగో డేటా. జర్నలిస్ట్ సుభాష్ గారు మనము ఈవినింగ్ కలుస్తున్నాం, మాట్లాడాలి. అన్నట్టు ఒక కాపీ మీ దగ్గర ఉందిగా? ఉంది. సుభాష్ దగ్గర ఒక కాపీ, నా దగ్గర ఒక కాపీ ఉంచాను. సరే, అక్కడ హార్డ్ డిస్క్ కోసం వెయిటింగ్. సాయంత్రం కలుద్దాం. ఓకే, జాగ్రత్త. ఇదిగో నా డేటా. వెరీ గుడ్. చూసేవన్నా, మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎలా డీల్ చేయాలో అలానే డీల్ చేయాలి. టెన్షన్లు పడితే అనవసరంగా బీపీలు పెరుగుతాయి. రేయ్, నువ్వు చాకులాంటి అడివనే కదా పెద్దన నిన్ను నా దగ్గర పెట్టుకోమన్నాడు. సరే, నీకేం చెయ్యాలి? నేను చేయిందంటూ ఏమీ లేదు. నువ్వేం చేయమంటూ త్వరగా చెప్పు, అది చేస్తాను. కాకపోతే ఫ్రీగా చేయనన్నా, నాకు ఖర్చులకు కావాలిగా. మా బ్రో చెప్పు బ్రో. రేయ్, ఎక్కడున్నావు? ఆదిశేష్ అన్న దగ్గర ఉన్నాను. ఏమన్నా అర్జెంటా? రేయ్, అర్జెంట్ అనేవిట్రా? అర్జెంటే. నువ్వు పొద్దున్నే నెక్లెస్ రోడ్డుకు వస్తానని సాంప్రదాయకి మాటిచ్చానన్నావు, మర్చిపోయావా? ఓ సారీ సారీ బ్రో. ఆ అమ్మాయి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అక్కడ. అర్జెంట్గా వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. ఓకే, ఆల్ ద బెస్ట్. రేయ్, ఆగరా ఆగరా. తొందరగా చెప్పన్నా, పనుంది, అర్జెంట్ పనుంది, ఏమనుకోకు. బయట నుంచి ఒకడు వస్తున్నాడు, వాడిని వేసేయాలి. టైం లేదు, ఎల్లుండే రిటర్న్ అయిపోతున్నాడు. వాడు వెళ్ళేలోపు వాడిని వేసేయాలి. నీ వల్ల అవుతుందా? చెప్పాను కదన్నా, ఏదైనా చేస్తా అని. సరే, వాడి ఫోటో డీటెయిల్స్ పంపించు, నీ పని అయిపోతుంది. సరే, నీ బ్యాంక్ డీటెయిల్స్ నాకు పంపించు, ఖర్చులకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాగే అన్నా, అలాగే. థ్యాంక్ యూ సో మచ్. Oh baby, ఎంతసేపు వెయిట్ చేయాలి? టైం అవుతుంది, ఇంకా రావట్లేదేంటి? అనవసరంగా వచ్చినట్టున్నా. వచ్చాడండి. నా ప్రేమను యాక్సెప్ట్ చేసి నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్. ఆగాగు. నువ్వు చెప్పినట్లు నేను ఇక్కడికి వచ్చానంటే నిన్ను ప్రేమిస్తున్నట్లు కాదు, ప్రేమించట్లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, అలాంటి ఆలోచన కూడా పెట్టుకోకు. ఇది చెప్పడానికి ఇంత దూరం రానక్కర్లేదుగా? రానక్కర్లేదు, కాకపోతే కుర్రాడివి, కాస్త మంచోళ్ళ ఉన్నావు. అందులోనూ
నన్ను ఒకసారి రక్షించావు, అందుకే కృతజ్ఞతాభావంతో. ఇంకా నయ్యం సోదర భావంతో లేదుగా. నేను అలా అన్నానా? చూసారా మీకు సోదర అనే శబ్దానికి ఎంత చిరాకు వచ్చిందో. మీరు నన్ను తెలియకుండానే ప్రేమిస్తున్నారు. అవును, నేను నిన్ను ఒకటి అడుగుతాను, స్ట్రైట్గా చెప్తావా? అడగండి, చెప్తా. నేను నిన్ను ప్రేమించడం లేదా అని పక్కన పెడితే నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు? మేడం, మీరు డాక్టర్ కాబట్టి ఎందుకు, ఏమిటి, ఎలా అని అడుగుతారు. రోగాలు పుట్టడానికి, మనుషులు పుట్టడానికి కారణాలు చెప్పగలం, కానీ ప్రేమ పుట్టడానికి కారణం ఎలా చెప్పగలం చెప్పండి? తెలివైనోడివే. ఏం చదువుకున్నావు? ఎంఏ సోషాలజీ. ఓహో, సమాజాన్ని చదివావన్నమాట. ఏదోలే మేడం, అంతా ప్రైవేట్ చదువులు, మొత్తం కరస్పాండెన్స్, తాత రికమెండేషన్. అవును, మీరు డాక్టర్ అయితేనే పెళ్లి చేసుకుంటారా? కొంపదీసి నన్ను మెడిసిన్ చేయమంటారా? మాటలు నేర్చింది సరే, ఇప్పుడు నిజం చెప్పు, నీ లవర్ లిస్ట్ లో నేను ఎన్నో నంబర్? చచ్చా, ఇప్పటి వరకు ఇలాంటి ప్రేమలు ఎవరి మీద కలగలేదు. అయినా ప్రేమ అంటే ఏదో పిచ్చి అనుకునేవాడిని. ఒక్కొక్కడు చేతుల మీద కత్తులతో పొడుచుకోవడం చూశాను. అమ్మాయిలైతే గుండెల మీద, వీప్ మీద తన లవర్ పేరు పచ్చబొట్టు పొడుచుకోవడం. అయినా ఇదంతా పిచ్చి అనుకునేవాడిని, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది మనసుకు నచ్చి చేసే పనులని. సరే, ఒకవేళ నేను కాదంటే? కాదని ఎందుకంటారు? ఆ దేవుడు నిన్ను నా కోసం, నన్ను నీ కోసం పుట్టించాడు. అవును, కొంపదీసి నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఒకవేళ ఉంటే? నా కర్మ అనుకుంటాను. సరే, బాయ్ ఫ్రెండ్ లేడు, అయినా నేను నిన్ను ప్రేమించకపోతే? మీరు నన్ను ప్రేమించేంత వరకు ప్రేమిస్తూనే ఉంటాను. ఓకే, సరే అయితే నా కోసం ఏం చేస్తావు? నేను నీ కోసం అది చేస్తాను, ఇచ్చేస్తాను చెప్పను, కానీ చచ్చేంత వరకు ప్రేమిస్తాను. నీ ప్రేమ కోసం ఏదైనా చేస్తాను, చావమన్నా చేస్తాను. నీకే కష్టం రాకుండా నా గుండెలో పెట్టుకుని అపురూపంగా చూసుకుంటాను. చచ్చేదాకా ప్రేమించు. ఎన్నాళ్ళు నా మాట మీద నువ్వు ఎలా ఉన్నావో ఇక మీదట కూడా నువ్వు అలాగే ఉండాలిరా. అది కాదు బ్రో, నువ్వే కదా ఆదిశేషు నా దగ్గర జాయిన్ అవ్వమని చెప్పావు. ఇప్పుడు ఆ ఆదిశేషు దుబాయ్ని చంపడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఒరే బ్రో, నువ్వు చంపవలసింది ఆదిశేషు చెప్పిన వాడిని కాదు. అన్నయ్య, ఆ శుభవార్త కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. వాడు చచ్చాడా లేదా? లేదన్నయ్య, ఈ పని మనం శ్రీయాన్స్ గారికి అప్పచెప్పాం కదా, ఇంకా ఫోన్ రాలేదు. వాడి ఫోన్ కోసం వెయిటింగ్. ఇంకా ఎప్పుడు రా? వాడు సౌదీకి రిటర్న్ అయ్యే టైం అయిపోయింది. ఒక్క 1 అవర్ వెయిట్ చేయన్నయ్య, ఆ శుభవార్త ఏదో చెప్తా నీకు. నో 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 నో, బీ సీరియస్ అయితే. ట్రై చేద్దాం. మళ్ళీ చేస్తాడు. తీరా కొడక. You want to learn this? Yeah. Yeah. Shall I give any coach? Yes. You want to become a champion? Okay. Right. Lovely girls, come on. Aim it. Lovely, lovely, lovely. Aim it. Aim it. Girls, you play it. Okay, take it.
ఫోన్. అన్నయ్య తమ్ముడు అయిపోతుంది అన్నయ్య, జస్ట్ వెయిట్. ఇక వద్దురా కబుర్లు. అది కాదన్నయ్య, శ్రీహాన్స్ గారికి మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాను, ఆ ఏదో ఫోన్ తీయట్లేదు. నాకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఒరేయ్ ఇంకా ఎందుకురా కబుర్లు, వాడు ఎప్పుడో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. ఓఫో, నా జిందగీలో ఇంతవరకు ఫెయిల్ అయిన కేసు ఇదొక్కటే. వాడు అదే పనిలో ఉన్నాడు అనుకున్నాను, కానీ ఇలా డీల్ మిస్ చేస్తాడనుకోలేదు వెధవా. చాచా అసలు తప్పు చేశాం. ఇంతకీ అసలు ఆ శ్రీయాన్స్ అనేవాడు ఎవడు? మన దగ్గరికి వచ్చి మన ఫ్యాన్ అంటూ మన దగ్గరే ఎందుకు చేరాడు? ఎందుకు ఇలా చేశాడు? ఒరేయ్ కొంపదీసి వాడు ఆ దుబాయ్ షేక్తో కుమ్మక్కయ్యాడా? లేకపోతే నీ సెల్లెందుకు లిఫ్ట్ చేయట్లేదురా? అవునన్నయ్య, నాకు అదే అనుమానం వస్తుంది. అనుమానం వస్తే వెంటనే చర్య తీసుకో. వెళ్ళు, వెంటనే వాళ్ళని పట్టుకో, లేకపోతే అవసరమైతే వాడిని తీసేయ్. ప్లీజ్ గివ్ మీ టైం. ఏంటలా ఉన్నావు? ఏం చేయమంటావు? ఒకడు చంపమంటాడు, ఒకడు వద్దంటాడు. ఒకడు చంపడానికి భయాన్నిస్తాడు, ఒకడు దానికి రుసుము చెల్లిస్తాడు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆడి దగ్గరే జాయిన్ అవ్వమంటాడు మా బ్రో. ఇంతకీ నువ్వెవరు? ఏం చేస్తుంటావు? సారీ సంప్రదాయ, నా గురించి కొన్ని నిజాలు నాకే అర్థం కాని నిజాలు, కానీ అవి నీకు తెలియాలి. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి. అవి చెప్పే బాధ్యత నాకుంది, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి. నేను కిరాయి గుండాని. డబ్బు కోసం ఏదైనా చేస్తా, అది మంచైనా చెడైనా నాకు అవసరం లేదు. మా బ్రో చెప్పాడంతే. నేను ఒక నిజం అడగచ్చా? అడుగు సాంప్రదాయ. ఇంతకీ మీ తాత మీ సొంత తాతేనా, లేదా నిన్నెక్కడి నుంచో ఎత్తుకొచ్చాడా? లేదు, అమ్మా నాన్న లేని నన్ను అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు మా బ్రో. అలాంటి మా బ్రోని అనుమానించడం కరెక్ట్ కాదు. అలాంటప్పుడు మీ తాత నిన్ను ఏ ఇంజనీర్నో, డాక్టర్నో, లాయర్నో లేదా పొలిటీషియన్ చేయాలి, అంతేకాని ఒక గూండాలా మార్చడం ఎంతవరకు కరెక్ట్? సో హీస్ నాట్ ఎ కరెక్ట్ పర్సన్, హీస్ కరప్టెడ్. చూడు సాంప్రదాయ, మా బ్రో అంటే నాకు చాలా ఇష్టం. తనొక్క మాట కూడా అనకు. తనంటే నాకు ప్రాణం. ఎంత అంటే నీకంటే చాలా చాలా ఎక్కువ. అయితే వెళ్ళి మీ తాతనే ప్రేమించు, నన్నెందుకు ప్రేమిస్తున్నావు? మా బ్రో నన్ను ధైర్యవంతుడుగా, బలవంతుడుగా, అడ్డొస్తే 10 మందిని చంపేటట్టు పెంచాడు, కానీ బలహీనుడుగా కాదు. సరే, అయితే నువ్వు చెప్పిన దానికి ఓకే అంట. నువ్వు 10 మందిని చంపగలవు, కానీ రేపటి రోజున నిన్నెవరు చంపరని గ్యారంటీ ఇవ్వగలవా? ఒకవేళ నువ్వు చనిపోతే? అయ్యో, మా బ్రో అనాథైపోతాడు. తాత 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 రేపు నిన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను ప్రేమించిన పాపానికి నేను, నీతో కాపురం చేసినందుకు నా బిడ్డ, ఇద్దరం అనాథలం అయిపోతాం. నో, నువ్వు అనాథ కాకూడదు, రేపు మనకు పుట్టబోయే బిడ్డ అనాథ కాకూడదు, మా బ్రో కూడా అనాథ కాకూడదు. చెప్పిప్పుడు నన్నేం చేయమంటావు? ఈ రౌడీయిజం, గుండాయిజం వదిలే. ఎంతో కొంత చదువుకున్న వాడివి, మంచి ఉద్యోగం సంపాదించి గౌరవంగా బతుకుదాం. ఈ ఊరు, ఈ వాతావరణం విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోదాం. అవసరమైతే దేశాన్ని కూడా వదిలేద్దాం. ఇంకా కాకపోతే నేను నిన్ను పోషించగలను. అంతకుముందు నువ్వెవరు, నిన్ను మీ తాతిలా ఎందుకు తయారు చేశాడో ఆ విషయం తెలుసుకో. రారా బ్రో, ఓ పెగ్గేద్దాం. బ్రో ఏమైందిరా? కొంప తీసి సాంప్రదాయ నీ లవ్వుని కాదందా? చెప్పరా, నీకు నేనున్నాను. నీకేం తక్కువరా చెప్పు. ఏంటిరా చనిపోయేలాగా? నేను సెట్ చేస్తానా నీ ప్రేమని? అసలు నా ప్రేమ, నేను ఇలా మాట్లాడడానికి కారణం నువ్వే. నేనా? అసలు నన్ను ఎందుకు ఇలా తయారు చేసావు? ఏ పోలీస్ ఆఫీసరో, డాక్టర్నో, లాయర్నో చేయాలి గానీ ఆ గుండాగిరిలో పెట్టించావు. ఒరేయ్, నిన్ను ఎంఏ వరకు చదివించాను కదరా. చదివించావు,
ఏ మంచి ఉద్యోగాలను పెట్టించావా? మళ్ళీ గుండగిరిలో పెట్టించావు. అంటే అది ఇంతకు నేనెవరిని? నీ మనవండేనా? లేదా చెత్తకుండేలా ఎత్తుకొచ్చావా? లేదంటే హాస్పిటల్ నుంచి ఎత్తుకొచ్చావా? ఎంత మాట్లాడవురా? నువ్వంటే నాకు ప్రాణంరా, నువ్వంటే నాకు ప్రాణంరా, నువ్వంటే నాకు ప్రాణంరా. రా 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 నీకోసం ఎదురు చూస్తున్నారా? ఎరా నన్నే మోసం చేస్తావా? ఏంట్రా ఏంట్రా చూపేంట్రా, ఏంట్రా 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 చూపు. కొడతావా? కొట్టు కొట్టురా కొడక. ఏంట్రా ఏంటి చూస్తున్నావు? కొడతావా? ఒరే తమ్ముడు, నేను ఇండియా వచ్చేసాను రా. పని వేసేసావా? ఆ వాడు నేనేరా తమ్ముడు. ఇంకెక్కడరా నీ తమ్ముడు? వేసేసా. అసలు నేను వచ్చింది ఇండియాకు నీకోసమేరా. ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా? తెలుసురా. నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. ఒరేయ్ నువ్వు ఎక్కడున్నావు చెప్పురా, చెప్పు. నీకంత శ్రమక్కర్లేదురా. నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేనే వస్తా. చెప్పు. ఒరేయ్ రా 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 నీకోసమే రా చూస్తున్నది. నన్ను ఇండియాకు రప్పించావు కదా. ఒరేయ్ ఈ రోజుతో నువ్వు నీ చాప్టర్ క్లోజ్. అసలు నువ్వు ఎవడివిరా? నేనెవరో తెలిస్తే, మా నాన్న పేరు చెప్తే నీ కాళ్ళ కింద భూమి కదులుతుందిరా. బ్రదర్ ఇప్పటికైనా అర్థమైందా మా నాన్న ఎవరో? సింహం. పోలీస్ సింహం. అంకుల్, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంకుల్. కూర్చో. హలో పట్నాయక్. హలో ఎవరు? నేను మీ పాపను కిడ్నాప్ చేశాను రా. నువ్వు అర్జెంటుగా 5 కోట్లు తీసుకుని ఊరి చివరినున్న డాగ్ బంగ్లాకు రావాలి. ఆలస్యం అయిందనుకో నీ పాప నీకు దక్కదు. సార్ మా పాప నేను చేయకండి సార్. వస్తావుగా? సార్ ప్లీజ్ సార్ తెస్తాను సార్. రారా త్వరగా. అలాగే సార్. హలో హలో
హలో హలో పట్నాయక్ ఏంట్రా ఆలస్యం? సార్ వచ్చేస్తాను సార్. త్వరగా రా. ఆలస్యం చేశావంటే నీ పాప తల తెగి కింద పడిపోద్ది. విన్నావు కదరా గొంతు? త్వరగా రా. పట్టుకోరా. ఎక్కడ మీ నాన్న? ఎక్కడా? వస్తాడా? ఎవడరా నువ్వు? ఇలాంటి టైంలో ఎవరు వస్తారో అర్థం కాలా? పోలీస్! ఇలాంటి గుండాల్ని రౌడీల్ని ఎంతమంది వచ్చినా ఒట్టి చేతులతో అంతమంది ఇచ్చారు. పోలీస్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది సిటీలో? ఇంతమంది ఉండి ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయమంటారు సార్? తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎవరొకరు వస్తున్నారు, బెయిలిచ్చి తీసుకుపోతున్నారు. బయటకు వచ్చిన వాళ్ళు మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు సార్. ఒక పోలీస్ అయి ఉండి రౌడీలకు భయపడతావా? సిగ్గు అనిపించట్లేదా రవిప్రకాష్ నీకు? సిగ్గు కాదు సార్, భయం సార్. నిజాయితీగా ఉంటే ఇక్కడ మిగిలే చివరికి సావే సార్. అతన్ని చూడండి సార్, మన కానిస్టేబుల్ కనకారావు హత్య చేస్తూ దొరికిపోయిన ఆది విష్ణు మంచిని అరెస్ట్ చేసినందుకు మన కనకారావు కొడుకుని దారుణంగా పొడిచి పొడిచి చంపారు సార్. ఇప్పుడు చెప్పండి సార్, భయపడకుండా ఎలా ఉంటాం సార్? మీరెవ్వడికి భయపడవలసిన అవసరం లేదు. వాడెవ్వడైనా ఎంత సపోర్ట్ ఉన్నా మీ వెనక నేనున్నాను. పోలీసోడి మీద చెయ్యేస్తే చెయ్యి నరికేయాలి. ప్రజల్ని భయపెడితే పైకి పంపాలి. రౌడీల మీద భయంతో ప్రజలకు పోలీసులపై నమ్మకం పోయింది. దాన్ని మనం మార్చాలి. రవిప్రకాష్, నాకు అర్జెంటుగా టాప్ క్రిమినల్స్ లిస్ట్ కావాలి. ఓకే సార్. సార్ వీళ్ళే సార్ అసలైన క్రిమినల్స్.
సార్ వీడే సార్ ఆది విష్ణు అంటే. వీడు చాలా దుర్మార్గుడు సార్. వీడికి జాలి దయ అంటూ ఏమీ ఉండదు సార్. వాడు చంపాడంటే చావుకే భయమేస్తుంది సార్. అలా చంపుతాడు సార్ వాడు. ఇన్ని రోజులు ప్రజలు వాడిని చూస్తే భయపడ్డారు. ఇకపై నన్ను చూస్తే వాడు భయపడాలి. ఆది విష్ణు, నా దేవుడి దగ్గరికి త్వరలోనే పంపించేస్తా. అరే నారాయణ, తమ్ముడు నారాయణ ఏం చేసిండ్రా? అడుగు. మనం చేసే దందాలన్నీ పోలీసులు లీక్ అవుతున్నాయి. నన్ను అడుగుతున్నావు కదా, ఈయన కొడుకే మొత్తం పోలీసులకు లీక్ చేస్తుంది. ఏరా ఏంట్రా వాడు చెప్పింది కరెక్టేనా? లేదన్నా, నాకే పాపం తెలీదన్నా. ఏంటి అడిగేదన్నా? మొబైల్ బయట ఇదిగో చూడు, ఈ ఫోన్ పోలీస్ కంట్రోల్ రూమ్ కనెక్ట్ అయ్యి ఉంది. ఏరా అడిగేది ఏరా ఎందుకు ఇలా చేసావు? అలా అడిగేద్దాం. ఏం తక్కువ చేసావురా? అన్నా, మీ విషయాలండి పోలీస్ కంట్రోల్కి చేరవేస్తే నాకు లెక్కలేనంత డబ్బు ఇస్తామని, నా మీద ఎలాంటి కేసులు లేకుండా చేస్తామని, నా భార్య బిడ్డల్ని ఫారెన్లో సెటిల్ చేస్తామని చెప్పారన్నా. ఇదంతా నా బిడ్డల భవిష్యత్తు కోసమే చేశానన్నా. నన్ను క్షమించన్నా. అన్నా తప్పు అయిపోయిందన్నా. అన్నా రేయ్, నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నావా? మీలాంటి వాళ్ళు పోలీసులోకి ఇన్ఫార్మర్లు ఉన్నట్టు పోలీసులో కూడా మాకు ఇన్ఫార్మర్లు ఉన్నారా? యూజ్లెస్ ఫెలో. తప్పు అయిపోయిందన్నా. నేను నా భార్య బిడ్డలతో సిటీ వదిలేసి దూరంగా వెళ్ళిపోతానన్నా. ఇవి ఒకసారి క్షమించన్నా. రేయ్, వీడి శవాన్ని వానింట్లోనే వేసి పెట్రోల్ పోసి ఇల్లంతా తగలబెట్టేసేయండి. తమ్ముడు, ఎస్ఐని కలిసి జరిగిందంతా చెప్పి సూట్ కేసు ఇచ్చేసేయి. మొత్తం వాడే చూసుకుంటాడు. ఓకే ఓకే. శ్రీయాంజ్, గుడ్ బాయ్ శ్రీయాంజ్. నీకొక గిఫ్ట్ తెచ్చాను. ఈ టోపీలో నాకన్నా పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగున్నావురా. చాలండి, వీడు కూడా పోలీసేనా? ఏమోయ్, వీని పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ను చేస్తా. ఇంట్లో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అయితే ట్రాన్స్ఫర్లకి లగేజ్ చదివే ఓపిక నాకు లేదు బాబు. అయితే వీన్ని ఏం చేస్తావు బంగారం? నా బంగారాన్ని మంచి డాక్టర్ని చేస్తా. లేదు, నేను పోలీసే అవుతా. రేయ్, మీ మమ్మీ మాటే వినరా. నేను ట్రాన్స్ఫర్ అయిన ప్రతిసారి మీ మమ్మీ ముఖం ఈజిప్ట్ మమ్మీలా తయారవుతుందిరా. అది చూసి తట్టుకునే శక్తి ఆ భగవంతుడు నాకు మాత్రమే ఇచ్చారా. నీ భార్యకైనా కొంచెం మనశ్శాంతి ఇవ్వు. వెళ్ళి ఆడుకోనా. ఆగండి. ఏంటండి ఈ సరసాలు? పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఎవరైనా చూస్తే? అయితే గదిలోకి వెళ్దామా? రేయ్, ఇంట్లో దొంగల్ని పట్టుకోవడం పాపం రా. అన్నా, ఈ డిస్ట్రిక్ట్ కి కొత్తగా జాయింట్ కలెక్టర్ వచ్చిందంటన్నా. అన్నా, మన బిల్డర్ అందరినీ ఆగమాగం చేస్తుండంటన్నా. వాడి కన్ను మన మీద పడ్డదన్నా. కొత్తగా వచ్చిండని చెప్తున్నావు కదా, కాస్త పాత గాని ఆ జాయింట్ కలెక్టర్ చాలా స్ట్రిక్ట్ అంటన్నా. స్ట్రిక్టే కదా, వరెస్ట్ కాదుగా. ఈ స్టేట్ లో టాప్ మోస్ట్ వరెస్ట్ బిగ్గెస్ట్ విలన్ ప్రకాష్ గాడు ఇప్పుడు ఎక్కడున్నారా వాడు? అన్నా, నీ కాళ్ళ కాడన్నా. మరి ఆది విష్ణు బిహారీ. ఏంటో చాలా ఫోర్స్ గా జేసీ గారు సీసీతో వచ్చారు. నాపై కాగితాల జల్లు కురిపించారు. అంత ప్రేమ? కాగితాల జల్లు కాదు, నీ అక్రమ కట్టడాలు ఆపకపోతే నీ చేతికి సంఖ్యలు వేయిస్తా. సంఖ్యలే?
నీ అసొంటోళ్ళ కీళ్లతో కీలు బొమ్మలు ఆడుకునేవాణ్ణి నేను. నాకే సంఖ్యలు వేయడం అంటే శబాష్, మగాడివే. ఒట్టేసి చెప్తున్నా, నేను చెప్పినట్లు చేస్తే నిన్ను కూడా మగాడిగా తయారు చేస్తా. ఊరుకుంటుంటే బాగా మాట్లాడుతున్నావేంట్రా? మర్యాద మర్యాద. ఒక జాయింట్ కలెక్టర్తో నువ్వు మాట్లాడే విధానం చూస్తుంటేనే అర్థమవుతుందో నువ్వు నేర్చుకున్న మర్యాద ఏంటో. నువ్వు జాయింట్ కలెక్టర్ అయితేంది, కలెక్టర్ అయితేంది, ఈ స్టేట్ నే గడగడలాడిస్తున్నా డాన్ ప్రకాశే నా మోచేతి కింద నీళ్ళు తాగి బ్రతుకుతున్నారా? రేయ్, నన్ను బేకారీ అనుకున్నావా? బిహారీ, ఎక్కడైనా పనోనిగా ఉండగలను, ఎంతటి పనుమంతుడైనా మనోనిగా మార్చి నా కాళ్ళ కింద ఉంచగలను. నీ కాళ్ళ కింద పడి ఉండడానికి ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్, ఐఎమ్ గవర్నమెంట్ సర్వెంట్. అయినా నువ్వు ఆడే ప్రతి మాటకి చేసే ప్రతి పనికి ఐఆర్ఎస్ అనే ఆఫీసర్ని కాదు, ఐఏఎస్ ఆఫీసర్ని. అయ్యా ఎస్ అనకపోతే బిహారీ, ఆది విష్ణు. ఎలా ఉన్నావురా నాన్న? బాగున్నారా నాన్న? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు తల్లి? నేను బాగున్నాను నాన్న. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందమ్మా. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడా? ఆయన డ్యూటీకి వెళ్ళారు నాన్న, వచ్చేస్తారు. ఓకే, మీరు ఫ్రెష్ అవ్వండి, నేను టిఫిన్ రెడీ చేస్తాను. అక్కర్లేదు, తినేసి వచ్చానమ్మా. కాఫీ అయినా తాగండి నాన్న. నాకేం వద్దమ్మా, కూర్చో చెప్తాను. చూడమ్మా, వ్యాపారంలో నేనెంత బిజీగా ఉన్నా నా మనసు ఎప్పుడు నీ మీద మనవుడి మీదేనమ్మా. ఎందుకంటే అతని స్వభావం నాకు తెలుసు కాబట్టి. మీరు ఎలా ఉన్నారని ఒకటే బెంగమ్మ నాకు. మాకేంటి నాన్న, మేం హ్యాపీగా ఉన్నాం. ఆయన చాలా బాగా చూసుకుంటున్నారు. చూడమ్మా, నాన్న ఈ అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటే అతను పోలీస్ ఆఫీసర్ని తెలిసినా సరే నీ మనసు బాధపెట్టడం ఇష్టం లేక నేను ఓకే అన్నాను. కానీ అల్లుడు గారు రోజు గోండాల వెనకాల, రౌడీల వెనకాల పరిగెడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఎందుకంటే రోజు టీవీలోని పేపర్లోని వార్తలు చూస్తుంటే రౌడీలు, గొండాలు పోలీసులు హతమార్చడం చూస్తూ ఉంటే నా గుండె ఆగిపోతున్నంత పనవుతుందమ్మా. దయవుంచి అల్లుడు గారు చెప్పమ్మా. ఆయనకేం కాదు నాన్న, పోలీస్ అన్నాక డ్యూటీలో ఇవన్నీ మామూలే. నీలా అంత ఈజీగా నేను తీసుకోలేనమ్మా. నువ్వు నాకొక్కదాను కూతురివి, నా ప్రాణాలను నీ మీదేనమ్మా. లోకంలో ఎవరో చనిపోతున్నారని మనకు కూడా అలాగే జరుగుతుందనుకోవడం పొరపాటు నాన్న. అలా అని ఆయన సిన్సియారిటీని అడ్డుకోవడం భార్యగా నాకేమాత్రం ఇష్టం లేదు నాన్న. చూడమ్మా, నా లైఫ్లో చాలా మంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చూశానమ్మా. కానీ అల్లుడు గారు దూకుడు ఆఫీసర్ని నేను ఎవరిని చూడలేదమ్మా. ఎందుకంటే నీకు జరగనందేది జరిగితే ఈ వయసులో నేను తట్టుకోలేనమ్మా. నేను నా వ్యాపారాలని అల్లుడు గారికి అప్పచెప్పి మీ ఇంటికి వచ్చి నా మనవడితో ఆడుకుంటూ నీ చేతన్నం తింటూ హ్యాపీగా ఉందామనుకుంటున్నానమ్మా. మరొకసారి చెప్పమ్మా అల్లుడు గారికి అంత దూకుడు పనికిరాదని. అందుకని ఆయన ఎంతగానో ప్రేమించే వృత్తిని వదిలేమండం ఎంతవరకు కరెక్ట్ నానా? దేశ సరిహద్దుల్లో తీవ్రవాదుల్ని హతమార్చడం సైనికుడు బాధ్యత. దేశంలో జరుగుతున్న అరాచకాలను ఆపి వీలైతే హతమార్చడం పోలీసుల బాధ్యత. అలా చేయకపోతే దేశంలో మళ్లీ బానిస బతుకులు మొదలవుతాయి నాన్నా. మీరన్నట్టు దేశం కోసం ఆయన వీరమరణం పొందితే గర్వపడతానే గాని కృంగిపోను నాన్నా. సారీ అమ్మా, నా కళ్ళు తెరిపించావు. దేశం పట్ల నీకు అల్లుడు గారికి ఇంత బాధ్యత ఉందంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానమ్మా. మామయ్య గారు ఎప్పుడొచ్చారు? రాలుడు ఇప్పుడే ఒక గంట అయింది వచ్చి. చూసావా, మీ నాన్నగారు రాగానే నన్ను పట్టించుకోవడమే మానేశాడు. ఆడు నా మనోడయ్యా, అంతా నా పోలికే. సరే, మీరు రెడీ ఫ్రెష్ అవ్వండి, నేను భోజనం రెడీ చేస్తాను. ఎరా, బాగా చదువుకున్నావా? నువ్వు కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. మీ నాన్నంత ఆఫీసర్ అవ్వాలిరా, ఓకేనా? పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. బాగా చదువుకో, ఓకేనా? వెరీ గుడ్. అన్నా, ఈ రతన్ గాడు మనకు తెలియకుండానే డైమండ్ బిజినెస్ చేస్తున్నాడు. అచ్చా సాబ్, క్షమించండి సాబ్. ఏ రతన్ లాల్, ఏ చిన్న డైమండ్ కూడా మాకు తెలియకుండా సిటీ దాటదని నీకు తెలియదా? సాబ్, మరి క్షమించండి సాబ్, ఇంకోసారి ఈ తప్పు చేయను సాబ్. మీకు ఈ డీల్ తెలియదని బొంబాయి నుంచి చమన్ లాల్ ఫోన్ చేసి చెప్పాడు సాబ్. నన్ను క్షమించండి సాబ్, ఇంకెప్పుడు చేయను సాబ్. ఆహా, ఆది విష్ణు, ఆదిశేషు మీ ఇద్దరితో పెట్టుకుంటే నేనే కాదు నా ఫ్యామిలీ కూడా ఉండదని నాకు తెలుసు సాబ్. క్షమించండి సాబ్.
సాబ్ ఇంకా నేను వెళ్ళి రావచ్చా సాబ్? క్షమించండి సాబ్. క్షమించండి సాబ్. సార్, నా సమస్య ఇంకే ఆడపిల్లకి రాకూడదు సార్. ఓ ఆడదానికి ప్రాణం కంటే మానం విలువ ఎక్కువ అన్న విషయం మీకు తెలిసిందే సార్. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఏ ఆడపిల్ల తలెత్తుకొని తిరగలేదన్న విషయం కూడా మీకు తెలిసిందే సార్. ఏమైందమ్మా? బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా నా వీడియో తీసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయడమే కాకుండా ఇప్పుడు బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నాడు సార్. ఎదవా, నాకు చావు తప్ప వేరే దారి లేదు సార్. రేయ్, కాలేజీకి వెళ్ళి చదువుకోమని అమ్మా నాన్న పంపిస్తే మీరు చేసే పనులు ఇవే. ఇలాంటి పనుల వల్ల ఎంతో మంది అమ్మాయిలు అవమానపడి ఆత్మహత్య చేసుకుంటున్నారా? మీరు మారర్రా, మీరు మారర్రా. సారీ సార్, తప్పైపోయింది. ఏదో సరదాగా చేశాను. ఏంటి సరదాగానా? ఇదే పని నీ అక్కనో చెల్లెనో ఎవడైనా నగ్నంగా వీడియో తీసి నెట్లో పెడితే నువ్వు ఊరుకుంటావా? అయినా నీకు పరువు విలువేంటో తెలియాలంటే ఎస్ఐ గారు పదరా. చూసావా, మగాడిపై ఒంటిపై బట్టలు లేకపోతే నువ్వే ఇలా సిగ్గుపడుతున్నావే. ఒక ఆడపిల్లను నగ్నంగా వీడియో తీసి నెట్లో పెడితే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించావా? తను ఇప్పుడు రోడ్డు మీద ఎలా నడవగలదు? ఎవడు పెళ్లి చేసుకుంటారా? అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు సార్. రవిప్రకాష్. ఓకే సార్. వీళ్ళిద్దరి పేరెంట్స్ను పిలిపించండి. ఓకే సార్. నమస్కారం సార్. ఊరుకో తల్లి. మీ వాడు ఏం చేశాడో తెలుసుగా? తెలుసు సార్. వాడు చేసిన పని వలన నలుగురిలో తలెత్తుకుని తిరగలేకపోతున్నాం సార్. వాడిని క్షమించండి సార్. ఏయ్, క్షమించమని అడిగే తప్పు చేశాడా వాడు? అమ్మాయి గతేం కావాలి? అందుకే తన్ను మీ కోడలుగా చేసుకోవాలి. మళ్ళీ ఇలాంటి పనులు ఎవడు చేయకుండా వీన్ని ఎన్కౌంటర్ చేయాల్సి వస్తుంది. అంత పని చేయకండి సార్. దయ ఉంచి వాడిని క్షమించండి. ఇంకా వాడి చదువు కూడా పూర్తి కాలేదు. లైఫ్ లో సెటిల్ కూడా అవ్వలేదు. అప్పుడే పెళ్ళంటే. మీ వాడి వయసు ఎంత? 21 సార్. 21. ఈ అమ్మాయి వయసు 19. పెళ్లి చేయొచ్చు. ముందు పెళ్లి చేసి ఆ తర్వాత లైఫ్లో సెట్ అవ్వమని చెప్పండి. సరేనా? సరే సార్. అమ్మా, సార్ పెళ్లి చేద్దాం. అలాగే సార్, మీ ఇష్టం. రేయ్, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో. రవిప్రకాష్. అర్థమైంది సార్. చూస్తున్నారే, దండలు మార్చుకోండి. మార్చు బాబు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వెల్కమ్ వెల్కమ్. సింహ ది పవర్ఫుల్ ఆఫీసర్, ప్లీజ్ వెల్కమ్. సిన్సియారిటీకే మారు పేరైన సింహ మా దగ్గరికి వచ్చాడు. వారేవా సూపర్. అసలు మేమే మీ దగ్గరికి వచ్చి కలుద్దాం అనుకున్నాం, కానీ మీరే మా దగ్గరికి వచ్చారు. బైది బాయ్, మీకేం కావాలో చెప్పండి. రమ్ము, విస్కీ, బ్రాండీ ఆర్ నాట్ సారా, మీకేం కావాలో చెప్పండి. అది సప్లై చేయడమే ఈ ఆది విష్ణు యొక్క లక్ష్యం. మందు తాగితే లివర్ చెడిపోతుంది. చెడ్డవారితో స్నేహం వల్ల క్యారెక్టరు చెడిపోతుంది. ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమని మందు బాటిల్పై రాస్తారు గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో పనిచేసే నేను మందు తాగుతానని ఎలా అనుకున్నావు? అబ్బా, ఏం చెప్పావు సిఐ. సూపర్ సూపర్ సూపర్. కానీ మేము తాగుతాం. ఆ గవర్నమెంట్ ఏది చెప్పినా దానికి విరుద్ధంగా తాగుతాం. ఎలాంటి సిన్సియర్ ఆఫీసర్నైనా మాకు అనుకూలంగా మార్చుకోవటం మా హ్యాబిట్.
అదే తప్పు. నేనేంటో సిన్సియారిటీకి డిపార్ట్మెంట్ ఇచ్చిన బిరుదేంటో పరిచయం చేద్దామని వచ్చాను. నేనెక్కడ డ్యూటీ చేసినా నీలాంటి గుండాలకు రౌడీలకు ముందుగానే వచ్చి చెప్తాను. విన్నారా? సరే సరే, లేదంటే అదే వార్నింగ్ అవుద్ది. విన్నాను ఆఫీసర్, విన్నాను. ఇంతకుముందు మీరు డ్యూటీ చేసిన ప్లేస్లలో మా వాళ్ళు మీ గురించి చెప్పారులే. వాళ్ళు చేసే అరాచకాలను ఆటగట్టించి జైల్లో పెట్టించారని కూడా చెప్పారు. దానికి మీ గవర్నమెంట్ చిన్న బిరుదు 1 గ్రాము బంగారు బిల్ల. హలో, బంగారు బిల్ల. మీలాంటి సిన్సియర్ గా పనిచేద్దామని పోలీస్ ఆఫీసర్ ఎవరొచ్చినా నా దగ్గర దాసోహం కావాల్సిందే. మాలాంటి వాళ్లకు, రాజకీయ నాయకులకు అడుగులకు ముడుగులు ఎత్తేవాళ్లే మీ పోలీస్. కాదు గీదని ఎదురు తిరిగారనుకో, ఫ్యామిలీతో సహా లేపేస్తాం. టిష్యూ. నిజంగా మీ పోలీసులకు ఇచ్చే జీతాలు చాలా తక్కువ. వాటితో ఫ్యామిలీస్ మెయింటైన్ చేయాలి అంటే చాలా వరస్ట్ పొజిషన్. అవన్నీ నీ సిన్సియర్ని పక్కన పెట్టేసి నాతో చేతులు కలిపేసాయి. మీరు ఊహించనంత డబ్బు, హోదా కల్పిస్తాను నేను. నువ్వేంట్రా నాకు హోదా కల్పించేది? ఆఫ్టర్ ఆల్ గుండాగాడివి నువ్వు. ఆగండిరా. ఏయ్, ఈ నలుగురంటే నా మనుషులు. నేను కంట్రోల్ చేస్తే నిన్ను వదిలిపెట్టారు. ఊరంతా ఉన్న బ్యాచ్ అంతా నా అనుచరులేగా, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? ఏయ్, ఇది హైలీ ఇంపాసిబుల్. అందుకే నా దగ్గర కాదు, నాతో కలిసి పనిచేయి సింహా. రేయ్, నీకు అర్థమవుతుందా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరో లంచాలకు అలవాటు పడ్డ విధవల్ని దృష్టిలో పెట్టుకొని టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ ని అవమానిస్తున్నావు. అసలు పోలీస్ అంటే ఎవరో తెలుసా? ప్రాణాలు కాపాడే డాక్టర్లకు ఇవ్వని స్టార్స్ మా భుజాలపై పెట్టారా. న్యాయం చేసే న్యాయవాదులకు ఇవ్వని 3 సింహాల చిహ్నాన్ని మా టోపీపై పెట్టారా. అలాంటి వాటిని అమ్ముకుంటామని ఎలా అనుకున్నారా? రేయ్, నువ్వు భయంతో దేవుడికి దండం పెడతావేమో, కానీ కాకి డ్రెస్తో బయటికి వెళ్తే ప్రజలు లేచి మాకు దండం పెడతారా. ఎందుకో తెలుసా? ఎల్లవేళలా మేము వాళ్ళని కాపాడుతామని. అబ్బో రేయ్, బాధ్యత గల ఏ పోలీస్ ఆఫీసర్ మీలాంటి వాళ్ళు ఇచ్చే లంచాలకు అలవాటు పడర్రా. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఇంత చీప్ గా మాట్లాడే మీలాంటి వాళ్ళ అంతు చూసే వరకు ఈ సింహాకు మనశ్శాంతి ఉండదురా. రేయ్ రా. రేయ్, ఇక నుంచి నీకు, నీ గ్యాంగ్కు, అందరికీ ఉచ్చ పడేలా ఉంటుంది. ఏంటన్నా టెన్షన్ పడుతున్నావు? వద్దురా, వద్దురా, వద్దు. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? ఒరేయ్ వద్దు, మనోళ్ళందరినీ అండర్ గ్రౌండ్ పంపించేసి. ఎందుకన్నయ్యా? అరే చెప్పింది చేయరా, మనోళ్ళందరినీ అండర్ గ్రౌండ్ పంపించేసి ప్లీజ్. అన్నా, అసలు ఏం జరిగిందో చెప్పు. ఎవడన్నా ఎదురు తిరిగాడో చెప్పు, వాడిని మొక్కలు మొక్కలుగా నరికేస్తా. వద్దు, వద్దురా, వద్దు, అలా చేయొద్దురా. అన్నయ్య, మన చూస్తే సిటీలో ఎవడైనా ఉచ్చబోసుకోవాల్సిందే. అరే అలాంటిది నువ్వే భయపడుతున్నావంటే నేనేం చేయాలి చెప్పు? రే ఎవడో చెప్పు. ఏమి చూస్తా. ఏం చెయ్యొద్దురా. వాడు సింహరా, వాడి సింహ గర్జనకి ఎవడు తట్టుకోలేడురా. అసలు భయం అంటే అసలు వాడికి తెలియదు. అన్నా, నువ్వు అంటే చాలు, మన గ్యాంగ్ తో కలిసి వాడిని మట్టు పెట్టేస్తా. చచ్చిపోతారా. సిన్సియర్ అనే రక్తంతో పుట్టిన పోలీస్ వాడురా వాడు. అన్యాయాన్ని సహించలేని హానెస్ట్ లెజెండ్ ఆఫీసర్ రా వాడు. వాడిని కంట్రోల్ చేయడం ఎవ్వరి తరం కాదురా.
అది కాదన్నా, ఒక్క అవకాశం ఇవ్వు. ఒరేయ్, ఎంతో మంది వెన్నులో వణుకు పుట్టించిన నాకే వాడు వణుకు పుట్టిస్తున్నాడంటే వాడు సామాన్యుడు కాదురా. నేను చెప్పినట్టు అందరినీ మొత్తం అండర్ గ్రౌండ్ పంపించేసి ఫ్యామిలీసు దందాలు అన్ని మొత్తం మానేయండి అంతే. ప్లీజ్ ప్లీజ్. ఏంటో అన్నా, నేను వచ్చి 2 రోజులైంది, ఇంతవరకు అల్లుడి గారితో కూర్చొని మాట్లాడే టైం ఇవ్వలేదు నాకు. వస్తారులే నాన్న, ఆయన వచ్చే టైం అయింది. మీరు నిలబడటం ఏంటి మావయ్య? నేనేంటి అల్లుడు, నీకు హుందాతనం చూస్తే ఎవరైనా నుంచి వస్తే కూర్చోండి మావయ్య. నాన్న మీరు కూర్చుని ఎవరికి ఆయన వదిలేరులే, కూర్చోండి. అయితే ఇంకేంటి మావయ్య విశేషాలు? ఎలా జరుగుతుంది మీ బిజినెస్? బిజినెస్ సూపర్ అల్లుడు. మనం చేసే వ్యాపారం ప్రతిదీ నేను దగ్గరుండి కరెక్ట్ గా చూసుకుంటాను కాబట్టి ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా క్వాలిటీ తగ్గకుండా నేను చూసుకుంటానుగా. ఓకే మావయ్య. ఈ మధ్య ఏదో మీకు సన్మానాలు జరిగినట్టు విన్నాను. సన్మానాలు సత్కారాలు మామూలే కదా, మీకు వాట్సాప్ పంపిస్తున్నాను, మీరే చూసుకుంటలేదు, మీరు బిజీగా ఉంటారు కదా. అమ్మా, అల్లుడి గారికి నువ్వేనే చెప్పొచ్చు కదా, ఒక 1 వీక్ డ్యూటీకి సెలవు పెడితే మనం హ్యాపీగా అందరం కలిసి తిరిగి వద్దాం. మావయ్య గారు తప్పకుండా వస్తాను, కానీ ఇప్పుడు కాదు. ఈ సిటీలో కొంత చెత్త మిగిలింది, అది క్లీన్ చేసి వస్తాను. థ్యాంక్స్ అల్లుడు, నా మాటకి విలువిచ్చినందుకు. అయ్యో అదేంటి మావయ్య, నాకు సుమతికి మీరు తప్ప ఎవరున్నారు చెప్పండి. ఆ మాట చాలు అల్లుడు, నా కడుపు నిండిపోయింది. రే మనోడు, మనం హైటెక్ సిటీకి వెళ్ళి అలా 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 తిరిగి ఐస్ క్రీమ్ తిని గోగుల్ చెడికి వెళ్ళొద్దాం రారా. చూసావా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. పదండి, మీరు కూడా ఫ్రెష్ అవుతారు. పద.
ఫోన్ మీరు ఆగేలా లేరు కానీ నేను ఫ్రెష్ అయ్యి వస్తా. హలో సింహ, నేను గేమ్ స్టార్ట్ చేశాను. నీ ఫ్యామిలీలో ఏ ఒక్కరిని కూడా మిగిల్చకుండా తీసేస్తాను. తర్వాత నువ్వే. రేయ్ 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 రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సింహతో మాట్లాడుతున్నావు. ఈ బెదిరింపు కాల్స్ నాకు కొత్త ఏం కాదు. చాలా మంది ట్రై చేసి కొంతమంది ఊసలు లెక్క పెడుతున్నారు, కొంతమంది ప్రాణాలు పడగొట్టుకున్నారు. ఒరేయ్, నువ్వెంతో మందిని చూసుంటావు, కానీ ఈ ఆది విష్ణుతో గేమ్ ఎలా ఉంటుందో చూడబోతున్నావు. రేయ్, నువ్వు గేమ్ ఇప్పుడు స్టార్ట్ చేసావేమో. నేను సిటీకి ఎంటర్ అయినప్పుడే గేమ్ స్టార్ట్ చేశా. అందులో మిగిలింది నువ్వు నీ తమ్ముడు మాత్రమే. మీ ప్రాణాలకు కొంచెం టైం ఇద్దాం అనుకున్నా, కానీ ఫోన్ చేసి నువ్వే టైం దగ్గరికి తెచ్చుకున్నావు. ఈ ఒక్కరోజు ప్రశాంతంగా నిద్రపోండి. రేపటితో మీకు అదే శాశ్వత నిద్ర అవుతుంది. నాకు తెలుసుగా నువ్వు భయపడవని. నీకు భయాన్ని పరిచయం చేస్తాడుగా ఈ ఆది విష్ణు. ఇక పరిచయాలు లేవు. గేమ్ ఓవర్. పెట్రా ఫోను. ఈ ఆది విష్ణు భయపడ్డాడా? నో, ఈ మాటే వినకూడదు. రేపటి వరకే వాడు టైం ఇచ్చాడు. తమ్ముడు అన్నా, వానంతూ ఈ రోజే చూద్దాం. నేను రెడీ. ఏంటి కొత్తగా చూస్తున్నారు? ఈ రోజు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నాన్న శ్రేయాన్స్ వచ్చినట్టున్నారు. అబ్బా ఆగండి. డార్లింగ్, ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. సుమతి, 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 పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, ఏమైంది నీ పవర్? ఒక్క దెబ్బకు నువ్వు నీ భార్య కుప్పగూలిపోయారు. ఎందరినో వెన్నులో వణుకు పుట్టించిన సింహ ఇప్పుడు నా చేతిలో చావబోతున్నాడు. ఇక ఈ సిటీకి నేనే బాదుషా. ఈ ప్రభుత్వాన్ని శాసించడంలో నేనే షహెన్షా. ఒరేయ్ అన్నా, శత్రుశేషం ఉండద్దంటారు. వీడి కొడుకు ఎక్కడున్నాడో వెతకండి. పోయిందన్నా. అన్నా, వాళ్ళు ఎక్కడ లేరన్నా. చూసారా? చూసామన్నా. బాహుబలి లాంటి సింహనే చంపేశాడు ఈ ఆది విష్ణు. ఇక వీని కొడుకు శివుడై వచ్చినా ఈశ్వరుడై వచ్చినా చచ్చేది మన చేతుల్లోనే. పదండిరా. ఒరేయ్, నీ అయ్యను చంపింది నేనే, నిన్ను చంపుతాను. నీ తాతను చంపేది నేనే. బాయ్స్ కమాన్.
రేయ్, నువ్వు రౌడీగా మారిన పని పూర్తయిపోయింది. ఇక్కడి నుంచి నీ లైఫ్ కొత్తగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే బ్రో. ఇక మీరిద్దరూ పెళ్లి చేసుకోవటమే. ఎంజాయ్. సాంప్రదాయ. Oh baby, తొలి 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 చూపులోనే పడిపోయానని తెలియలేదొక సెకనులలో పడేస్తివే నా పొట్టి పొట్టి పోరి. చిన్ని చిన్ని మాటల వలపులోని అడిగేశానని తెలియలేదొక సెకనులో నీ వశమైనదని పొట్టి పొట్టి పోరి. డియరు నా లవ్వరు మన మనసులు ఒకటే బేబే. లింగో డార్లింగో ఇక తెలియని లోకం పోతా బేబే. Baby, oh baby, yo so cute. Babu, oh babu, you're so naughty. Baby, oh baby, yeah baby, 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 yeah baby, yeah baby. Oh my love, తొలి 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 చూపులోనే పడిపోయానని తెలియలేదొక సెకనులలో పడేస్తివే నా పొట్టి పొట్టి పోరి. చిన్ని చిన్ని మాటల వలపులోని అడిగేశానని తెలియలేదొక సెకనులో నీ వశమైనదని పొట్టి పొట్టి పోరి. చిన్నగా నువ్వు నవ్వితే నీ మాయలోనే చనిపోతానే. మెల్లగా నన్ను తాకితే మరుక్షణములోనే పుడతానే. నీలాంటి వాడు నా వెంట ఉంటే నేనన్న గుర్తే లేదే. నీ వల్ల నేను నువ్వైపోయాను నా బ్రతుకంతా నువ్వే. డియరు నా లవ్వరు మన మనసులు ఒకటే బేబే. లింగో డార్లింగో ఇక తెలియని లోకం పోతా బేబే. Baby, oh baby, yo so cute. Babu, oh babu, you're so naughty. Baby, oh baby, yeah baby, baby, yeah baby, yeah baby. Oh my love. తొలి తొలి చూపులోనే పడిపోయానని తెలియలేదొక సెకనులలో పడేస్తివే నా పొట్టి పొట్టి పోరి. చిన్ని చిన్ని మాటల వలపులోని అడిగేశానని తెలియలేదొక సెకనులో నీ వశమైనదని పొట్టి పొట్టి పోరి. నా కళ్ళ నిండా నువ్వుంటే చాలు హృదయమంతా నీ పిచ్చే. నా గుండె నిండా నీ పేరు రాసా కోసి చూస్తే రచ్చే. ఇయరు నా లవ్వరు మన మనసులు ఒకటే బేబే. లింగో డార్లింగో ఇక తెలియని లోకం పోతా బేబే. Baby, oh baby, yo so cute. Babu, oh babu, you're so naughty. Baby, oh baby, yeah baby, yeah baby,
ఓ మై లవ్ తొలి 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 చూపులోనే పడిపోయానని తెలియలేదొక సెకనులలో పడేస్తివే నా పొట్టి పొట్టి పోరి చిన్ని చిన్ని మాటల బలపులోని అడిగేశానని తెలియలేదొక సెకనులో నీ వశమైనది నీ పొట్టి పొట్టి పోరి